దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. నమ్మకమైన జీవితము మానవ జీవితంలో ఎంతో ప్రధానమైనదండి. నమ్మకము కోల్పోతే ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద ఎలాంటి గౌరవము కానీ, ఎలాంటి విలువ కానీ, ఎలాంటి మర్యాద కానీ సమాజం ఇవ్వదండి. నమ్మకత్వం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో సాక్షాత్తు దేవాది దేవుడే మోసేను గూర్చి ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడండి. దేవుని ఇల్లు అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క సమూహం అండి. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు ప్రేమించినటువంటి ప్రజలండి ఆయన ఇల్లు. ఆ ఇజ్రాయేలుల మీద మోషేను పరిచారకుడుగా ఉంచాడు. పరిచారకుడు అంటే సేవకుడు, దాసుడు అని. దేవుడు తనకిష్టమైన, తాను ప్రేమించినటువంటి తన వాగ్దాన పుత్రుల నిమిత్తమై, ఆ కుటుంబాల నిమిత్తమై మోషేను పరిచారకుడుగా ఏర్పరచుకొని మోషేకు దేవుడు అప్పచెప్పిన పనులన్నిటిలో కూడా నమ్మకంగా పనిచేశాడండి. నమ్మకంగా పనిచేశాడు. అందుకే దేవుడు అంటాడు, మోసే పరిచారకుడైండి నా ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉండెను అని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రశంసలను మోసే పొందుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఏ రీతిగా, ఎలాంటి విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు మోసే, దేవుని చేత ఎలా మెప్పించబడ్డాడు మోసే అని గమనించినట్లయితే, మొదటిగా దేవుని మాట వినడంలో మోసే నమ్మకత్వం చూపించాడండి. ఆ యొక్క సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించే సమయంలో 40 రోజులు పగలు రాత్రులు దేవుడితో మోసే గడిపాడండి. అలసిపోలేదండి. తన యజమానుడైన దేవుడు మోసేతో తెలియపరుస్తున్న ప్రతి మాటను విసుగకుండా, గొనగకుండా శ్రద్ధగా విని విధేయత చూపించాడండి. రెండవదిగా గమనించినట్లయితే 40 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించినట్లుగా మనం చూస్తామండి. ఆ 40 సంవత్సరంలో ఆ లక్షలాది మందిని మోసే నడిపిస్తున్నప్పుడు ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు, ఎన్నో మార్లు ఎదురుదాడులు మోసే మీద జరిగాయండి. అయినప్పటికీ కూడా దేవుడు అప్పచెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారంగా నమ్మకంగా మోసే వారిని ఆ యొక్క కనాను యాత్రలో బాధ్యతగా నడిపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా గమనించినట్లయితే మోసే దేవుని మహిమ కొరకు వాడబడ్డాడండి. నమ్మకత్వంలో మూడవది, మోసే దేవుని మహిమ కొరకు వాడబడ్డాడు. ఇజ్రాయేలు పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు కారణమైనప్పుడు, దేవుని యొక్క కోపానికి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పి కోపంతో మాట్లాడుతున్నప్పుడు
మోసే అడ్డుపడి ఇజ్రాయేలును దేవుని యొక్క ఉగ్రతకు కారణం కాకుండా వారిని కొరకై ప్రార్థించినటువంటి గొప్ప పరిచారకుడు అండి మోషే. నాలుగవదిగా గమనించినట్లయితే చిన్న పనిలో కూడా నమ్మకం కలిగిన వాడండి. తనకు అప్పచెప్పిన పని, ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను, అది ఎలా నిర్మించాలనో, ఎలాంటి వస్తువులు వాడాలనో, ఏ రీతిగా ఎలాంటిగా చక్కగా పెట్టాలనో ప్రతి విషయంలో కూడా ఆ ప్రత్యక్షపు గుడారపు నిర్మాణంలో ఎక్కడ కూడా స్వార్థపూరితమైన, మోసపూరితమైన, లేకపోతే నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రవర్తించకుండా మోసే ఆ యొక్క ప్రత్యక్ష గుడారము అంతట్లో కూడా నమ్మకముగా పనిచేసినటువంటి వ్యక్తి అండి మోసే. అందుకే దేవుడు మోసే పరిచారకుడైంది నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడుగా తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ యొక్క విషయంలో మన జీవితంలో ఈ మాటలు పోల్చుకున్నట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఎంతవరకు దేవుని పనిలో మనం నమ్మకంగా ఉంటున్నాం, మందిరంలో కానీ, పరిచర్యలో కానీ, సేవలో కానీ ఎంతవరకు నమ్మకత్వంగా దేవునితో తీసుకున్న ఒడంబడిక, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రజలముగా మనం ఎంతవరకు నమ్మకత్వంగా దేవుని పనిలో ఉంటున్నామండి. ఉద్యోగంలో ఎంత నమ్మకత్వంగా ఉంటున్నాము, కుటుంబంలో ఎంత నమ్మకత్వంగా ఉంటున్నాము, లేకపోతే చదువులో ఎంత నమ్మకత్వంగా ఉంటున్నాం, స్నేహితుల మధ్య ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నాం, మనము పరిస్థితులను బట్టి మనము ఫిర్యాదులు చేసే వారంగా ఉంటున్నామా, వాళ్ళు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వారి మీదికి మనము కక్ష సాధింపు చేసేటువంటి వారంగా, పగవారంగా ఉంటున్నామా, లేకపోతే ప్రతి విషయంలో మోసే ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నాడో, ఇశ్రాయేలు మోసే మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు కూడా మోసే కోపగించుకోలేదండి. దేవునికి కృప కొరకై కనిపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు వాళ్ళ కొరకై, అయ్యా ఇదిగో నీ ప్రజలు పాపం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఇది పనిష్మెంట్ ఇవ్వండి అయ్యా అని చెప్పి ప్రార్థించలేదండి. వాళ్ళందరికీ రక్షణ కొరకు క్షమాపణతో ప్రార్థన చేశాడండి మోసే. దేవుడు అప్పచెప్పిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు మోసే. దేవుని మాట వినడంలో నమ్మకంగా ఉన్నాడు మోసే. మరి మన జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉంటున్నాం? ఈరోజు ప్రభు మన గురించి, నా ప్రియ కుమార్తె నేను అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ఉన్నారని చెప్పగలిగినటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? అది నీ సేవలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, నీకు అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీస్, బాధ్యత కలిగినటువంటి ఏ పనిలో అయినా సరే మనం ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నాం? మాటలు చెప్పడము, నటించడము గొప్ప కాదండి. దేవుని చూస్తుంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో నేను అంగీకారమైన జీవితం జీవించాలి, ఆయన దృష్టికి నేను నమ్మకమైన వాడిగా ఉండాలనే భయభక్తులు కలిగినటువంటి విశ్వాస జీవితం మనం జీవిస్తుంటున్నామా, లేకపోతే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, రక్షణ జీవితాన్ని ప్రశ్నిస్తుంటున్నాడు. మనం ఎలాగో జీవిస్తుంటున్నాం? మన మనసు ఎలాగ ఉంది? క్షమించే మనసు ఉందా? తిరుగుబాటు చేసే మనసు ఉందా? లేకపోతే కోపపడే మనసు ఉందా? లేకపోతే స్వార్థపూరితమైన మనసు ఉందా? ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నామో దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా, మోసే యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకత్వము అంటే స్థిరముగా ఉండడం అండి. మనం తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా ఉండడమే నమ్మకత్వం అంటే. నమ్మదగిన వారంగా ప్రవర్తించడమే నమ్మకత్వం అంటే. నిలకడగా ఉండాలండి, నిలకడగా కలిగి ఉండాలి. ఒక తీసుకున్న తీర్మానంలో నిలకడ కలిగి ఉండాలి, మాట్లాడే మాటలో నిలకడ కలిగి ఉండాలి. అదే నమ్మకత్వం అంటే. మరి మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన బుద్ధి నమ్మదగినగా ఉందా? స్థిరమైనదిగా ఉందా? నిలకడగా ఉందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం.
ప్రభు మరొకసారి ఒక అవకాశం ఇస్తుంటున్నాడు ఉదయకాల సమయంలో. నిన్ను నన్ను మనలందరినీ కూడా ఒక నమ్మదగినటువంటి వారుగా దేవుడు చూడాలని ఇష్టపడుతుంటున్నాడు. మరి మనం సిద్ధమైతే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం, ప్రభువా నన్ను కూడా నీ ఇల్లంతటిలో, ఈ భూలోకంలో నన్ను నువ్వు నిర్మించినది, నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాన్ని నేను కూడా నమ్మకంగా నెరవేర్చుటకు మోషేకు సహాయం చేసినట్లుగా నాకు కూడా సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోరుకుందాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.